తలకు గుడ్డ కట్టుకున్నాను అనుకోబాకండి, బాగోలేదు అందుకని కట్టుకున్నాను. నిత్య జీవితంలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి. మనకు అదృష్ట యోగం కలగాలంటే మనం కొన్ని తప్పులు చేయకూడదు. ఆడవాళ్ళు మంగళవారం పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళకూడదు. అలాగే శుక్రవారం రోజు అత్తవారింటి నుంచి పుట్టింటికి రాకూడదు. అలాగే సోమవారం తలకు నూనె రాయకూడదు. అలాగే క్షవరం చేయించుకునేటప్పుడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. అలాగే అన్నా తమ్ముళ్ళు కూడా ఇంట్లో తల దువ్వరాదు. అలాగే అన్నా తమ్ముళ్ళు కూడా ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. ఇంట్లో తల దువ్వరాదు. వెంట్రుకలు ఇంట్లో పడకూడదు. గోళ్ళు ఇంట్లో తీసుకోకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు చిమ్మకూడదు. గడపకి కాలు తగలకూడదు. అరటి ఆకులు తెచ్చుకుంటే తీసుకురాకూడదు. సూర్యాస్తమయం తర్వాత అరటి ఆకులు తెచ్చుకోకూడదు. 2, 3 తెచ్చుకోవాలి, 1 తెచ్చుకోకూడదు. చెయ్యి కడిగాక విదిలించకూడదు. ఈ నియమాలు గనక పాటిస్తే అదృష్ట లక్ష్మిని ఇంటికి ఆహ్వానించవచ్చు. అదృష్ట లక్ష్మి మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంకొకటి, భర్తని భార్య ఏ విధంగా పిలిస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందో తెలుసుకుందాము. ఈ రోజుల్లో చాలామంది పెళ్ళైన వాళ్ళు భార్యలు భర్తల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు అంటున్నారు, కానీ నువ్వు అని పిలుస్తున్నారు. అలా పిలవటం వల్ల భర్తకి ఆర్థికంగా బాగా నష్టం వస్తుంది. భర్తకి ధనం కలిసి రావాలన్నా, భర్త ఏ పనన్నా చేసిన ఆ పనిలో కలిసి రావాలన్నా భార్య భర్తను రోజు ఎలా పిలవాలో తెలుసుకుందాము. ఎలా పిలవాలో తెలుసా? భార్య భర్తని శ్రీవారు అని పిలవాలి అని, అలా పిలిస్తే అని పరిహార శాస్త్రంలో చెప్పబడి ఉంది. దీనికి కారణం ఏమిటంటే, శ్రీవారు అని పిలిస్తే శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీ అంటే భార్యని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణిగా వర్ణిస్తారు. అంటే లక్ష్మీదేవి భర్త విష్ణు స్వరూపం అన్నమాట. ఏ భార్య అయినా సరే భర్తను పేరు పెట్టి కానీ, నువ్వు అని కానీ, ఏరా అని కానీ, ఒరే అని కానీ అని అనకూడదు. ఇది ఫ్యాషన్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రతి వారు భర్తని శ్రీవారు అని కానీ, ఏమండి అని కానీ పిలవాలి. అలా పిలిస్తే చాలా భర్తకి ఆయుష్ పెరుగుతుంది. భార్య భర్తని ఇలా పిలిస్తే ఐశ్వర్యము కలుగుతుంది. మన పెద్దవారు మన కోసం చెప్పిన మాటలు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ఆటంకాలు ఎదురు కాకుండా ఉండాలంటే కుడి కాలు ముందు పెట్టి వెళ్ళండి. సాయంత్రం 6 గంటల టైంలో నిద్రపోకూడదు. అసరు సంధ్యావేళ అది. భోజనం కూడా చేయకూడదు. ఆ టైంలో రాక్షసులు తిరిగే వేళ అంటారు. నిద్రలో చెడు కలలు వస్తే పళ్ళు తోముకోక ముందు ఎవరికి చెప్పకండి. మీరు ముఖం కడుక్కోక తలికేనే కడుక్కున్నాక నిద్రలో మీకు చెడు కళలు వస్తూ ఉంటాయి కదా, పళ్ళు తోముకోకుండా అంటే బ్రష్ చేసుకోక ముందు ఎవరికి చెప్పకండి. ఆ కళల గురించి ఎవరికి చెప్పకండి. ఆ కళ నిజమయ్యే అవకాశం ఉంది. మంచి కళ అయితే చెప్పొచ్చు, కానీ అలాంటి కళలు చెప్పకూడదు. ఇలా చాలా ఉన్నాయి. మా నాయనమ్మ ఇలాంటివి చాలా చెప్పేది. అసలు ఇంట్లో ఎవరికి అప్పులు కాకుండా ఉండాలంటే, మీ ఇంట్లో ఏ గదిలోనైనా సరే వాయువ్య మూల ఒక గాజు గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఒక చిన్న పాలరాయి ముక్క దాంట్లో వేయండి. గాజు గిన్నెలో నీళ్లు పోసి పాలరాయి ముక్క దాంట్లో ఉంచి వాయువ్య మూలన పెడితే అసలు అప్పులు అవ్వవు. ఉన్న అప్పులు కూడా క్రమక్రమంగా తీరిపోతాయి. ఈ ఒక్కటి పాటించి చూడండి. చీపురు కింద ఇది ఒక్కటి దాస్తే చాలు, రాత్రికి కష్టాలన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని లక్ష్మీదేవి చెప్పింది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. పొరపాటున చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. విరిగిపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే దరిద్రం. పూజ గదిలో చీపురు వాడకూడదు, క్లాత్ వాడుకోవాలి. నైరుతి వాయువు చీపురు ఉంచండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చీపురుతో పిల్లల్ని కానీ జంతువులను కానీ కొట్టకండి. చీపురు కనపడకుండా పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు 2 యాలుక్కాయలను చీపురు కింద పెట్టి లక్ష్మీదేవిని మా ఇంటికి రావాలి అని
కోరుకోండి. చీపురు కింద పెట్టి 2 యాలుక్కాయలు, లక్ష్మీదేవి మా ఇంటికి రామ్మ అని కోరుకోండి. అలా పెట్టి రాత్రి అలా వదిలేయండి చీపురు కింద యాలుక్కాయలు పెట్టి. మరు నిమిషం నిద్ర లేవగానే, మరుసటి రోజు నిద్ర లేవగానే ఆ యాలుక్కాయలను తీసి చెత్త డబ్బాలో వేయండి. ఇలా 5 శుక్రవారాలు చేయండి. యాలుక్కాయలు 5 శుక్రవారాలు చీపురు కింద పెట్టి పడుకోండి. 5 శుక్రవారాలు రాత్రిపూట ఉదయాన్నే తీసేయండి. ఇలా చేయండి. శుక్రవారం చేయాలి దీన్ని. ఇలా చేస్తే పేదరికం పోయి ధనలాభం కలుగుతుందని లక్ష్మీదేవి చెప్పిందంట. కాబట్టి తప్పకుండా చీపురు కింద ఈ యాలుక్కాయలను పెట్టి రాత్రి పడుకోండి. అలా 5 శుక్రవారాలు చేయండి. ఈ పరిహారాలు చేసుకొని చూడండి. మీకు చాలా లాభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోతాయి. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. బాయ్.